హలో నమస్తే, వెల్కమ్ టు సుల్తాన్ స్టాక్స్. సో ఇవాళ మళ్ళీ ఒక మంచి స్ట్రాటజీ అయితే మీకు తీసుకొచ్చాను. ఈక్విటీ ఆప్షన్ అనేది చాలామందికి చేయాలని ఉంటుంది కానీ తక్కువ బడ్జెట్తో, ఓకేనా, జస్ట్ ఒక 10,000 క్యాపిటల్తో. సో ఈక్విటీ ఆప్షన్లో ఓన్లీ మన స్టాక్స్ అనేది బేస్ చేసుకొని దాంట్లో ప్రైస్ యాక్షన్ చూసుకొని మంచి ప్రాఫిట్, ఇది బ్యాంక్ నిఫ్టీ వాటికంటే కూడా అక్యురేట్గా ఒక 1000 to 2000 డైలీ మనకు దొరికినప్పుడల్లా, ఆ స్ట్రాటజీ దొరికినప్పుడల్లా ఎలా చేసుకోవచ్చు అని చెప్పేసి సో మీకైతే ఇవాళ ఒక 2 స్ట్రాటజీస్ ట్రై చేశాను. సో బ్యాంక్ నిఫ్టీలో అండ్ ఒకటి ఈక్విటీ ఆప్షన్లో. సో బ్యాంక్ నిఫ్టీది అంటే ఈక్విటీ ఆప్షన్ది నేను దగ్గర ఇది నేను టెస్ట్ చేయడము ఇవాళతోటి ఒక 15 or 16 టైమ్స్. సో ఆల్మోస్ట్ 13 టైమ్స్ ప్లస్ నాకు హిట్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా స్ట్రాటజీ కూడా ట్రై చేశాను, అది కొత్త స్ట్రాటజీ, 6th టైం ఇవాళ ట్రై చేయడము. సో లాస్ట్ 6లో దగ్గర 4 టైమ్స్ సెట్ అయింది, 2 టైమ్స్ లాస్ అయింది. సో అది కూడా ఉంది దీంట్లో. సో మీరు ఈక్విటీ ఆప్షన్ ఒకటి అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఈ స్ట్రాటజీ ఫస్ట్ నేను చెప్తాను, చెప్పిన తర్వాత లైవ్ రికార్డ్ చూడండి. సో నేను లైవ్లో చేశాను దీన్ని. సో ఏదైనా సరే లైవ్లో చేసి చూపించాలని చెప్పేసి ప్రతి ఒక్కటి లైవ్లో చేసి చూపిస్తున్నాను. సో ప్రూఫ్ కోసం, మీకు కాన్ఫిడెన్స్ కోసం, మీ మోటివేషన్ కోసం, ఓకేనా. సో మన స్ట్రాటజీస్ మీకు ప్రతిసారి ఎలా ఎఫెక్ట్గా మీకు నచ్చుతాయో ఇది కూడా అంతకంటే ఎక్కువ నచ్చుతుంది. సో మంచి స్ట్రాటజీ, చాలాసార్లు హిట్ అయిపోతుంది. సో లాస్ట్ 16 టైమ్ దగ్గర 14 టైమ్స్ హిట్ అయిపోయింది. ఒక 2 టైమ్స్ ఏమో ఒక కొంచెం అటు ఇటుగా దగ్గరలో లాస్ ఏం లేదు కానీ అట్లా క్లోజ్ అయిపోయింది. బట్ మస్తు హిట్ అవుతుంది. సో డైలీ ఒక 1000 to 2000 ఎవరైతే ఈక్విటీ ఆప్షన్లో చేయాలనుకుంటున్నారో ఒక 10,000 క్యాపిటల్ తోటి వారికైతే బెటర్ ఆప్షన్ ఇది. సో ఒకసారి అయితే నేను స్ట్రాటజీ పూర్తిగా చెప్తాను. సో నెక్స్ట్ మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయండి, రైట్. సో ఒకసారి అయితే నేను చార్ట్లోకి వెళ్తే చూపిస్తాను, ఓకేనా. సో ఇవాళ మనకు వచ్చిన స్ట్రాటజీ వచ్చేసి మారుతిలో వచ్చిందండి. చాలా సింపుల్ ఇది. మీరు మార్కెట్ ఓపెన్ అవ్వగానే, ఓకేనా, 5 minutes టైం ఫ్రేమ్లోకి రండి. 5 minutes టైం ఫ్రేమ్కి రండి. సో ఇది ఒకసారి క్లోజ్ చేస్తాను. సో 5 minutes టైం ఫ్రేమ్లోకి వచ్చేసి డే హైని, ఓకేనా, సో డేలోని అండ్ డే హైని మార్క్ చేసుకోండి. ఇది కంపల్సరీ ఒకటి. సో నెక్స్ట్ ఏంటంటే టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes పెట్టుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఒక 200 EMA యాడ్ చేయండి, రైట్. 200 EMA ప్యూర్ ప్రైస్ యాక్షన్ ప్లస్ ఇండికేటర్ రెండు యూజ్ చేసి అయితే మనం ఇది ట్రేడ్ చేస్తాము. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే చూడండి, డే హైని డేలోని బ్రేక్ చేయాలి. బట్ టైం ఎప్పుడు తర్వాత బ్రేక్ చేయాలంటే ఖచ్చితంగా మీరు చేసుకోవాల్సింది ఇది 1:30 తర్వాత మాత్రమే దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలి. డే ట్రేడర్స్ ఓన్లీ, ఎవరైతే ఈక్విటీ ఆప్షన్లో చేయాలనుకుంటున్నారో వాళ్ళు డే హైని డేలోని బ్రేక్ చేసుకున్న తర్వాత 200 EMA యాడ్ చేసుకున్న తర్వాత 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకున్న తర్వాత సో మీరు ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత కొన్ని స్టాక్స్ పెట్టుకోండి, ఒక 5-6 స్టాక్స్ పెట్టుకోండి డైలీ. సో చెప్పాను కదా 5 monkeys and 3 monkeys అని. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆఫ్టర్ 1:30 తర్వాత, ఓకే, సో మీరు ఏం చేస్తారంటే 1:30 తర్వాత పెట్టుకోండి, ఓకేనా. 1:30 తర్వాత, ఓకే. డే హైని కానీ డేలోని బ్రేక్ చేస్తుందా మార్కెట్, ఎటు సైడ్ బ్రేక్ చేస్తుందో చెక్ చేయండి. అది కూడా 200 EMA ఎటు సైడ్ ఉందో అటు సైడ్ మాత్రమే బ్రేక్ చేయాలి, గుర్తుపెట్టుకోండి, రైట్. సో 200 ఎక్కడ ఉంది మనకు, డౌన్ సైడ్ ఉంది 200 EMA, రైట్, డౌన్ సైడ్ ఉంది. ఇక్కడ మార్కెట్ కూడా డ్రాప్ అవుతూ వచ్చింది, ఓకేనా. 200 EMAను బ్రేక్ చేస్తూ మనకు డే లోన్ కూడా బ్రేక్ చేయాల్సి ఉంటుంది. సో చూడండి 200 EMAను బ్రేక్ చేస్తూ క్యాండిల్ డే లోన్ కూడా బ్రేక్ చేయాల్సి ఉంటుంది. సో మారుతిలో ఇది మనకు వచ్చింది. సో పొజిషన్ కూడా నేను పక్కకు పెడతాను చూడండి, లైవ్ ట్రేడ్ వచ్చినప్పుడు మీకు చూపిస్తాను. అండ్ ఈ పొజిషన్ మన ప్రీమియం గ్రూప్లో కూడా తీసుకున్నాము దీన్ని. సో ఈ స్టార్ట్ అయితే అవగానే వెంటనే వాళ్ళ పోస్ట్ చేసాను, దగ్గర 70-80 పాయింట్స్ అయితే బుక్ చేసుకున్నారు. సో ఇక్కడ మీరు ఎప్పుడైతే డే లోన్ బ్రేక్ చేస్తుందో, ఓకేనా, డే లోన్ బ్రేక్ చేస్తుందో ఆ డేలో మీరు కంపల్సరీ ఆ క్యాండిల్ ఎక్కడ బ్రేక్ చేసింది, ఎంత టేల్ పెద్దగా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి కన్సిడర్ చేసుకుంటే సో దాని కింద మీరు ఎంట్రీ తీసేసుకొని, ఓకేనా, దాని కింద మీరు ఎంట్రీ తీసేసుకొని ఒక 1 or 2 క్యాండిల్స్ వెయిట్ చేయండి. సో నేను టార్గెట్ దాకా వెయిట్ చేశాను. సో నో ప్రాబ్లం, నాకు మంచిగా టార్గెట్ దాకా హిట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ మీరు టార్గెట్ దాకా వెయిట్ చేయండి, లేకపోతే 1:1 కానీ 1:2 కానీ తీసుకొని ఎగ్జిట్ అయిపోండి, రైట్. ఇది మనకు స్ట్రాటజీ. ఒకవేళ అప్ సైడ్ కనుక, ఓకేనా, సో ఒకవేళ అప్ సైడ్ కనుక మీకు వస్తే కనుక సేమ్ పొజిషన్, ఇప్పుడు అక్కడ ఏమున్నారు మీకు అప్ సైడ్ వస్తే, సో మీకు అప్ సైడ్ ఎట్లా ప్లాన్ అంటే
సో మీరు అప్ సైడ్ ప్లాన్ చేస్తున్నప్పుడు 200 ఇది పక్కా పెడతాను చూడండి. సో 130 పెట్టుకుంటారు కదా, పెట్టుకున్న తర్వాత 200 EMA పైన ఉందనుకోండి, 200 EMA బ్రేక్ చేస్తూ అప్ సైడ్ని కూడా బ్రేక్ చేస్తే మీరు సి సైడ్ అయితే ప్లాన్ చేసుకుంటారు. ఇక్కడ మీకు ఇక్కడ డౌన్ సైడ్ అయింది కాబట్టి డే హైని కూడా సేమ్ టైం బ్రేక్ చేసింది కాబట్టి దీని కింద మీరు తీసేసుకొని ఓకేనా, సో కింద తీసేసుకొని మీరు హోల్డ్ చేస్తే సో బ్రహ్మాండమైన ప్రాఫిట్ వస్తుంది. ఇది మన స్ట్రాటజీ. ఇప్పుడు దీన్ని నేను లైవ్లో చూపిస్తాను, ఒకసారి ఈ లైవ్ చూడండి. లైవ్ చూసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. హలో అండి, నమస్తే. సో ఒక ఈక్విటీ ఆప్షన్లో ఒక 10,000తో ఓకేనా డైలీ 500 to 1000 ఎలా సంపాదించవచ్చు ఓకేనా. సో కింది మర్చిపోండి, ఇంకొక స్ట్రాటజీ చెక్ చేస్తే ఇది వీకింది ఓకేనా. దీంట్లో చూసుకోండి మారుతిలో. సో ఎగ్జాక్ట్లీ ఒక న్యూస్ అయితే రీసెంట్గా వచ్చింది. ఎప్పుడైతే 200 EMA దగ్గర 5 minutesలో ఓకేనా, మీరు చూసుకోండి. వెరీ బిగినర్స్ అయితే యూజ్ ప్రైజ్ యాక్షన్ ఓన్లీ ఓకేనా. సో డే లోన్ కూడా బ్రేక్ చేసింది. సో డే లోన్ బ్రేక్ చేసినప్పుడు వెంటనే అయితే పొజిషన్ తీసుకున్నాం. ప్రీమియం గ్రూప్లో ఈ పొజిషన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నాకు లాస్ వచ్చినా కూడా నో ప్రాబ్లం ఓకేనా. సో ఇవి మర్చిపోకండి, పట్టించుకోకండి. సో ఎప్పుడైతే నాకు రైట్, ఎప్పుడు నేను బై చేసింది ఎక్కడ ఎగ్జాక్ట్లీ 117 దగ్గర బై చేశాను. నాకు దగ్గర 1000+ ప్రాఫిట్ అయితే రన్ అవుతా ఉంది. సో ఎప్పుడైతే నాకు బ్రేక్ చేసిందో డే హైని మార్కెట్ పెట్టుకున్నాను, 200 EMA బ్రేక్ చేసిందో, సో చాలా సింపుల్గా ఓకేనా, టైం కూడా నాకు కరెక్ట్ టైం అవుతుంది కాబట్టి సో దాంట్లో అయితే పొజిషన్ తీసుకున్నాను. బిగినర్స్ ఎవరైతే ఉన్నారో ఒక 10,000 తోటి ఈక్విటీ ఆప్షన్లో డైలీ ఒక 1000 రూపీస్ సంపాదించుకున్న వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఎప్పుడైతే మార్కెట్ ఓకేనా చూస్తూ ఉండండి. సో 200 EMA ప్లస్ డే హై రెండు ఎప్పుడు బ్రేక్ అవుతాయో సో వెంటనే మీరైతే పొజిషన్ తీసేసుకోవచ్చు లైక్ దిస్ ఓకేనా. సో మనకు ప్రాఫిట్ అయితే రన్ అవుతూ ఉంది ఓకేనా, 1500 ప్రాఫిట్ అయితే రన్ అవుతూ ఉంది. సో నా యూజింగ్ క్యాపిటల్ వచ్చేసి జస్ట్ ఎంత 10,000 మాత్రమే. సో ఎంతకంటే ఎక్కువ బడ్జెట్ ఏమి లేదు. సో మీరు చూడండి అక్కడ ప్రాఫిట్ కూడా రన్నింగ్ అవుతూ ఉంది. సో ఇది ఏదైతే స్ట్రాటజీ చెక్ చేశానో అది దాన్ని కూడా మనకైతే అది సో ప్రాఫిట్లోకి రన్ చేసింది. ఈ పొజిషన్ ఇప్పుడు ప్రీమియం గ్రూప్లో కూడా రన్ అవుతుంది. సో ఇది మీరు వీడియో చూస్తున్న టైంలో దీన్ని ఖచ్చితంగా నేను స్క్రీన్ షాట్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. నేను ప్రాఫిట్ ఏం బుక్ చేసుకోవడం లేదు, అది నాకు ఇంపార్టెంట్ ఏం కాదు. అది నేను ఏమంటున్నా అంటే బిగినర్స్ డే హైలు డే లోలు బ్రేక్ చేసుకోండి, పెట్టుకోండి. ఎప్పుడైతే ఓకేనా, ఎప్పుడైతే ఆఫ్టర్ 2 PM తర్వాత సో ఇది నేను క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసి సో మనం మాట్లాడుకుందాము హ్యాపీగా. సో అయితే క్లోజ్ అయిపోయింది. సో పక్క పెట్టేసేయండి. సో ఎప్పుడైతే మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఇలా మీకు ఈ ఏదైతే ఉందో దీన్ని చూస్తూ ఉండండి ఓకేనా. ఈ 200 EMA 5 minutes పెట్టుకోండి బిగినర్స్. సో అండ్ టైం ఫ్రేమ్ ఇది ఇదే, ఇంకా వేరే ఏం అవసరం లేదు, ఓన్లీ ప్రైజ్ యాక్షన్ చూసుకోండి. డే లో బ్రేక్ పెట్టుకోండి. సో అట్లనే డే హైలు కూడా పెట్టుకోండి. సో డే హై ఏంటంటే డే హైని బ్రేక్ చేసినప్పుడు ముందు 200 EMA బ్రేక్ చేసి డే హైని బ్రేక్ చేయాలి. సో కిందికి బ్రేక్ అయినప్పుడు 200 EMAను బ్రేక్ చేసిన తర్వాత మనకు డేలో బ్రేక్ చేయాలి. సో అప్పుడు మీకు పర్ఫెక్ట్ ఎంట్రీ ఉంటుంది. జస్ట్ 10,000 సరిపోతుంది. సో దాంతో అయితే మీరు యూజ్ చేసుకొని హ్యాపీగా ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఇంకా పోతుంది చూడండి, సో ఇంకా పోతుంది హ్యాపీగా. సో మార్కెట్లో అయితే మంచి మూమెంట్ అయితే ఉంది మారుతికి. సో నేను చెక్ చేసుకున్నాను ఇది స్టార్ట్ అయ్యి దేంట్లో వస్తుందని చెప్పేసి చెక్ చేసుకునే సో మంచి ప్రాఫిట్ అయితే సో నేనైతే తీసుకోవడం జరిగింది. సో దగ్గర నాకు ఎక్కువనే వచ్చింది, దగ్గర 2000+ వచ్చింది. బట్ నేను మీకు చూపించాలి కాబట్టి అయితే నేనైతే ఎగ్జిట్ చేయలేదు రైట్. సో ఇది మన ప్రాసెస్. ఇట్లా మనకి ఎంత దూరం వరకు హోల్డ్ చేయవచ్చు ఓకేనా, ఎంత దూరం వరకు హోల్డ్ చేయొచ్చు, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవచ్చు. అంటే సో ఎప్పుడైతే మనకు ఎంట్రీ ఇచ్చిందో 200 EMA ఏదైతే క్యాండిల్ ఇచ్చిందో సో ఆ క్యాండిల్లోనే ఓకేనా, సో ఆ క్యాండిల్లోనే మీరు ఎంట్రీ ఎగ్జిట్ రెండు పెట్టుకోవాలి. సో ఎంట్రీ సో దీనిపైన మీరు ఎగ్జిట్ పెట్టుకోవాలి. సో మీరు 1:3 తీసుకుంటారా 1:4 తీసుకుంటారా అనేది మీ ఇష్టము. బిగినర్స్ అయితే ఒక 1000 to 1500 ప్రాఫిట్ రావగానే మీరైతే క్లోజ్ చేసుకోవచ్చు ఓకేనా. సో ఇది మనకు సో ఇవాళ బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక స్ట్రాటజీ చెక్ చేశాను. సో అదైతే కాస్త రివర్స్ అయింది ఇవాళ. సో ఇది 7th డే. సో వరుసగా 5 days సక్సెస్ అయింది. సో ఇవాళ లాస్ అయింది దాంట్లో. సో అది ఆ స్ట్రాటజీ ఓకే సక్సెస్ అనిపిస్తే ఆ స్ట్రాటజీ కూడా చెప్తాను ఓకేనా. బిగినర్స్ కోసం ఇవన్నీ. సో మారుతిలో అయితే చూడండి, సో మనం పెడుతూనే ఉన్నాము, అది పోతూనే ఉంది ఇంకా. సో ఆల్మోస్ట్ మనం తీసుకున్నప్పటి నుంచి లేదా హైయెస్ట్ ఎంత పోయిందంటే హై ఎంత పోయింది చూద్దాం ఒకసారి. సో 171 హైకి పోయింది, అంటే దగ్గర నాకు 70 points ప్రాఫిట్ వచ్చింది. సో మీ ముందే చూపిస్తాను, ఎందుకంటే ప్రతి ఒక్కటి లైవ్లో మీకు చూపించాలి ఓకేనా. సో ప్రతి ఒక్కటి మీకు లైవ్లో చూపించాలి కాబట్టి నేను అయితే లైవ్లో చూస్తున్నాను. సో ఇక్కడ మీరు ఇంకొక చిన్న ప్లాన్ చేయొచ్చు ఏంటంటే
ఇది ఎంట్రీ అయిపోయిన తర్వాత 18 EMA యాడ్ చేసుకోండి, ఓకేనా. 3 minutes టైం ఫ్రేమ్లోకి వచ్చేసి 18 EMA యాడ్ చేసుకోండి. సో ఏదైతే 200 EMA ఉందో అది క్లోజ్ చేసుకోండి, దాన్ని ఫాలో అవుతూ పోండి, రైట్. సో దాన్ని ఫాలో అవుతూ పోతుంటే మీకైతే ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది, ఎక్కడ ఎంతవరకు ట్రైల్ అయితే, ఓకేనా. ఓన్లీ ఇలా వచ్చినప్పుడు మాత్రమే మీరు తీసుకోవాలి. టైం ఫ్రేమ్ ఎంత, 5 minutes టైం ఫ్రేమ్, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మళ్ళీ 5 minutes టైం ఫ్రేమ్ యూజ్ చేసుకుంటారు. సో ఎప్పుడైతే 200 EMA యాడ్ చేసుకొని, సో 200 EMA ప్లస్ ప్రైస్ యాక్షన్ రెండు ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాము. సో 200 EMAను అండ్ డేలోను ఎప్పుడైతే ఒక క్యాండిల్ బ్రేక్ చేసో, సింగిల్ క్యాండిల్ ఇక్కడ పైకి పెట్టుకున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఇలాంటి చెక్ చేస్తూ ఉండాలి. మీరు ప్రాఫిట్ వచ్చేటివి ఎందుకు మిస్ చేసుకోవాలి. సో డే హై కూడా మీరు మార్క్ చేసుకొని, సో ఒకవేళ 200 EMA ఇక్కడ ప్లేస్ అయింది అనుకోండి, ఒక్క నిమిషం. సో 200 EMA ప్లేస్ అయింది అనుకోండి, సో దాన్ని బ్రేక్ అవ్వగానే మీరైతే పొజిషన్ చూసుకుంటూ ఉంటారు. వెంటనే మళ్ళీ మనకు వచ్చేసి, ఒక్క నిమిషం, సో వెంటనే వచ్చేసి డే హైని కూడా బ్రేక్ ఇస్తే వెంటనే మీరైతే ఆ క్యాండిల్ పైన ఎంటర్ తీసేసుకొని, సో మళ్ళీ 18 EMA కానీ 13 EMA కానీ పెట్టుకొని ట్రైల్ చేసుకుంటారు. సో చూడండి, ఇది ఇంకా డ్రాప్ అవుతుంది. సో ఆల్మోస్ట్ 195 బూమ్. ప్రీమియం గ్రూప్లో ఎంత, 298 వరకు అయితే పోయింది. సో మంచి పొజిషన్ తీసుకోండి. సో 191 దగ్గర తీసుకుంటే ఓకేనా, ఇంకా పోయే ఛాన్సెస్ అయితే ఉంది, రైట్. సో ఇది మనకైతే స్ట్రాటజీ. సో మంచిగా డైలీ మీరు అంటే మనకు డైలీ దొరుకుతుంది అంటే దొరుకుతుంది, ఎందుకంటే బోలెడ్ స్టాక్స్ ఉన్నాయి, ఓకేనా. ఈక్విటీ ఆప్షన్లో చేసేవాళ్ళు 10,000 క్యాపిటల్తో డైలీ చేసుకోవచ్చు. రిస్క్ అంతా ఉంటుంది, ఒక 500 అట్లా ఉంటే మీకు ప్రాఫిట్ అయితే 2,000 to 3,000 ఛాన్స్ అయితే మనకు ప్రాఫిట్ ఉంటుంది. చూడండి ఇప్పుడు 1172, సో దగ్గర 200 అంటే ఒక 80 పాయింట్స్ వేసుకున్నా కూడా 50 తోటి మీరు దగ్గర 3,400 ప్రాఫిట్ వేసుకోవచ్చు, ఓకేనా. సో మనకు లాస్ ఎంత ఉంటుంది, ఒక 500 పాయింట్స్ 500 అంత ఉంటుంది. సో మన ప్రాఫిట్ అయితే 3,000 to 4,000 ఉంటుంది, ఓకేనా. సో ఈ లైఫ్ ప్రూఫ్ అయితే మీకు సో ఈ వీడియోలో చూపించాలని చెప్పేసి రాగానే బై చేశాను. సో మార్నింగ్ వేరే స్ట్రాటజీ చెక్ చేశాను, బట్ అదంతా వర్కౌట్ అయితే కాలేదు, ఓకేనా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ స్ట్రాటజీ మీకు నచ్చింది అనుకుంటున్నా. సో కంపల్సరీ అయితే షేర్ చేయండి బిగినర్స్కి. సో ఎప్పుడైతే ఒక డేలోనే మీరు ఒక స్టాక్లో పెట్టుకున్న తర్వాత దాంట్లో 200 EMA డౌన్ సైడ్ ఉందా అప్ సైడ్ ఉందా చెక్ చేసుకోండి, ఓకేనా. సో డౌన్ సైడ్ ఉంటే సో వెయిట్ చేస్తూ ఉండండి. ఎప్పుడైతే 200 EMAను బ్రేక్ చేసిన తర్వాత డేలోను బ్రేక్ చేస్తుందో మార్కెట్, సో పొజిషన్ తీసేసుకోవాలి. స్ట్రాటజీ ఇది, ఓకేనా. ఓన్లీ ఫర్ బిగినర్స్కి మంచిగా ప్రాఫిట్ అయితే వస్తుంది. ఈక్విటీ ఆప్షన్లో 10,000 క్యాపిటల్తో డైలీ మీరైతే ఒక 2,000 to 3,000 అయితే సంపాదించుకోవచ్చు. సో మంచిగా ఇలాంటివన్నీ చెక్ చేసుకొని, అది కూడా మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాతనే మాత్రమే దీంట్లోకి ఎంటర్ అవ్వాలి, ఓకేనా. మీకోసం ఇలాంటి స్ట్రాటజీ ఇంకా కొన్ని తీసుకొస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో లైవ్ చూసారు కదండి, సో ఇక్కడ మార్కెట్లో మీకు ఏమైంది, లైవ్ చూసారు కదా. ఇది అక్కడ నేను మామూలుగా 2 స్ట్రాటజీ చేశాను. బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ కూడా వెరీ సూన్ పోస్ట్ చేస్తాను, దాన్ని కూడా మళ్ళీ ప్రాక్టీస్లో ఉంది. ఏదైనా సరే ఖచ్చితంగా 95% ప్లస్ అక్యురేట్తో ఉంటేనే మీకు దాన్ని నేను యూట్యూబ్లోకి తీసుకొస్తాను. ఎవ్రీడే నేను స్ట్రాటజీస్ తోటి డైలీ ఆడుకుంటూ ఉంటాను. సో మంచిగా స్ట్రాటజీస్ బిల్డ్ చేయాలంటే నేను చాలాసార్లు చెక్ చేసి మాత్రమే మీకు బయటికి తీసుకొస్తాను. ఏ స్ట్రాటజీ అయినా సరే, ప్రీవియస్గా వచ్చిన ఏ స్ట్రాటజీస్ అయినా 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే, నా రిపోర్ట్ మొత్తం చూసుకున్న తర్వాతనే మీకైతే సో బయటికి అయితే నేను పంపిస్తుంటాను. ఒకసారి నేను స్క్రీన్షాట్లో నేను బుక్ మీద రాసుకుంటాను, అది కూడా మీకు కావాల్సి అయితే పెడతాను చూడండి, ఓకేనా. ఈ విధంగా మీరు ఎవరైతే బిగినర్స్ ఉన్నారో 10,000తో ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఈక్విటీ ఆప్షన్ ఒక 5-6 డైలీ మీరు మన 5 monkeys కానీ 3 monkeys కానీ వీడియోస్ ఉంది కదా, చూడండి. అట్లా స్టాక్ సెలెక్ట్ చేసుకొని డైలీ దాంట్లో ఈ విధంగా ఎక్కడైనా వస్తుందో చెక్ చేసుకోండి. డైలీ వస్తే డైలీ హ్యాపీగా కొట్టేసుకోండి, మంచి ప్రాఫిట్ వస్తుంది. సో స్క్రీన్ షాట్ కూడా నేను పక్కా పెడతాను. మన ప్రీమియం గ్రూప్లో ఇదే 12,000 PGని అయితే సేమ్ స్ట్రాటజీ మీద ఇచ్చాను. దగ్గర ఒక 60 to 110 దగ్గర వచ్చాను. 120 ప్లస్ అయితే మనకైతే ప్రాఫిట్లోకి పోయింది. 100 పాయింట్స్ దాకా ప్రాఫిట్ వచ్చింది, సేమ్ స్ట్రాటజీ, ఓకేనా. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. స్ట్రాటజీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నానో బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ వీలైతే ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి, బ్యాక్ టెస్ట్ చేసుకోండి, పక్కాగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.